నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వాషింగ్టన్ హిల్టన్ బాల్ రూమ్లో జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది. వెంటనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దంపతులను అక్కడ నుంచి సురక్షితంగా తరలించారు. అక్కడ ఉన్న సెలబ్రిటీలు, జర్నలిస్టులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఫైరింగ్ జరిగిందనే వార్తలు వస్తూ ఉన్నా అధికారులు దీనిపైన ఎటువంటి వివరాలు వెల్లడించలేదన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా వచ్చి ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంటే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కానీ అమెరికా అధ్యక్షుడినే టార్గెట్ చేస్తూ కొంతమంది కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారన్నమాట. దీనిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మనం చూసుకుంటే ప్రపంచంలో ఏ నాయకుడికి లేని భద్రత ఉంటుందన్నమాట. ఆ యొక్క భద్రత ఉన్నా సరే కానీ ట్రంప్ను చేరేంత వరకు తుపాకీ కాల్పులు శబ్దాలు ఎందుకు వచ్చాయి, చేసింది ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం అమెరికాలో సంచలనంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.